సత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టించిన అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కవాడి నాగేంద్రను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం చిలమత్తూరు మండలం అటవీ ప్రాంతంలో నిందితుడిని పట్టుకునే క్రమంలో జరిగిన కాల్పుల్లో నాగేంద్ర గాయపడగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నాగేంద్ర చిలమత్తూరు అటవీ ప్రాంతంలో ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు ఈ ఉదయం గాలింపు చేపట్టారు. నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన కానిస్టేబుళ్లపై నాగేంద్ర కత్తితో విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ దాడిలో రవి అనే కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. అదనపు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ ఆంజనేయులు నిందితుడు లొంగిపోకుండా మరింత రెచ్చిపోవడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. నాగేంద్ర కాళ్లపై కాల్పులు జరిపి అతన్ని విజయవంతంగా బంధించారు. నాగేంద్ర కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో కరుడుగట్టిన నేరస్తుడిగా గుర్తింపు పొందాడు. ఇతనిపై 2 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 70 కేసులుండగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 40 కేసులు నమోదయ్యాయి. 2024లో హిందూపురం చిలమత్తూరులో జరిగిన అత్తాకోడళ్ల సామూహిక అత్యాచార కేసులో నిందితుడైన ఇతను కేసు విచారణ దశలో ఉండగానే పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. జిల్లా ఎస్పీ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తూ గత కొన్ని నెలలుగా నాగేంద్ర కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సాంకేతిక పరిజ్ఞానం మరియు పక్కా సమాచారంతో నిందితుణ్ణి వెంటాడి పట్టుకున్న పోలీసు బృందాన్ని జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు. గాయపడిన కానిస్టేబుల్ రవిని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నాగేంద్రపై ఉన్న పెండింగ్ కేసులన్నింటిలో త్వరగా విచారణ పూర్తి చేసి అతడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.